హాయ్ అండి. సండే పప్పుచారు. ముందరగా వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బెండకాయ, టమాటో ఆయిల్లో వేయించుకోవాలండి. దీనికి ముందరగా పప్పు, జీలకర్ర, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. చింతపండు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. చూసారండి, మొక్కలు ఆయిల్లో వేగాలి బాగా. వేగిన తర్వాత ఉడకపెట్టి తీసుకున్న పప్పుని అందులో వేయాలి. మొక్కల్లో పప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని నానబెట్టి ఉంచుకున్న చింతపండు నీళ్ళను అందులో వేసుకోవాలి. ఎంత గుమగుమలాడుతూ పప్పుచారు మరుగుతుందో చూసారండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపులు ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనండి. ఇది తాలింపు అందులో వేసుకొని మరుగుతున్న పప్పుచారులో తాలింపు వేసుకొని చక్కగా కొత్తిమీర వేసుకుంటే